హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు లాంగ్ వీడియోలో కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయినా. ఆ కాలు బాగాలేదు అన్నాను కదా, ఆయన పేరు మర్చిపోయాను, ప్రసన్న కుమార్ గారు. అయితే ఆయన రోప్ టాస్క్లో ఆయన అవుట్ కాలేదు, ఆ సర్కిల్ టచ్ కాలేదు. కాకపోతే దాలియా సంచాలకుగా ఉంది, రాంగ్ డెసిషన్ చెప్పింది. అది మళ్ళీ రీప్లే చేసి చూసినప్పుడు కూడా ఆయన లెగ్ అసలు టచ్ కాలేదు. కాకపోతే ఆవిడ తప్పు ఇచ్చింది అక్కడ జడ్జిమెంటు. అండ్ నిర్ణయం, తుది నిర్ణయం సంచాలకుదే అన్నారు కాబట్టి అక్కడ ఇంకా ఎవరు ఏమనలేదు. కాకపోతే అక్కడ మాత్రం ఆయన టచ్ కాలేదు. ఆపోజిట్ టీం గెలిచింది. ఆయన ఉంటే ఎలా ఉండేదో మరి తెలీదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, శ్రీజ గురించి నా ఒపీనియన్ మారిపోయింది అని చెప్పాడు అభిజిత్ అండ్ బిందు మాధవి కూడా. సో వాళ్ళిద్దరు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు ఫస్ట్ ఆడిషన్లో. ఆమెకి డబ్బా రేకుల రాణిలాగా అరుస్తుంది, ఇరిటేటింగ్గా ఉందని చెప్పేసి. కానీ మొత్తానికి అయితే నిర్ణయం మార్చుకొని మంచి ఇంప్రెషన్ వచ్చిందని చెప్పారు. అండ్ శ్రీజాకి, పవన్ కళ్యాణ్కి ఇద్దరికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. నిన్న ఆటలో చాలా బాగా ఆడారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఓట్ అప్పీల్కి ఛాన్స్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, నాగార్జున గారు సర్ప్రైజ్ వీడియో ఒకటి ప్లే చేశారు. 15 మెంబర్స్ కంటెస్టెంట్స్కి ఆల్ ద బెస్ట్ చెప్పారు ఆయన. అదొక బూస్ట్ లాగా ఉంటుందన్నమాట అక్కడ కంటెస్టెంట్స్కి. అప్పుడే నాగార్జున గారిని కలిసేస్తున్నాం, దగ్గర నుంచి చూసేసినాం అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఈ విషయాలు చెప్పడం మర్చిపోయాను ఇంతకుముందు వీడియోలో. లాంగ్ వీడియో ఉంటుంది, అక్కడ వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.